టీవీ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గంలోని పులకుర్తి గ్రామంలో జరిగిన హత్య కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పులకుర్తి గ్రామంలో హత్యకు గురైన నడిపి రంగడు, మిన్నలుడు సురేష్ కు బోయా మునిస్వామికి చాలా రోజులుగా చిన్న గొడవలు ఉండడంతో పాటు ఓ అమ్మాయి విషయంలో మనస్పర్ధలు ఉన్నాయని డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. ఓ పంచాయతీ విషయంలో సైతం ఇరువురు మధ్య గొడవ చోటు చేసుకోవడంతో దీంతో మునిస్వామి బోయా నడిపి రంగడుపై మరియు సురేష్ పై కక్ష కట్టి చంపాలని నిర్ణయం తీసుకున్నాడని డీఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో పులకుర్తి గ్రామంలోని గూడూరు బస్టాండ్ వద్ద రంగడు, సురేష్లపై నాటు కట్టలతో రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రంగడు తీవ్రంగా గాయపడి గత నెల ఏప్రిల్ 28న చనిపోయాడు. దీంతో హత్యకు పాల్పడిన మునుస్వామితో పాటు మరో 7గురిని కోడుమూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దెబ్బలన్నీ అరెస్ట్ మెమోలో పెట్టినారు కూడా. ఇంజురీస్ ముందు ఓకే. పూర్తి ఒకప్పుడు మంచి ఫ్యాక్షన్ విలేజ్, అక్కడ ఎక్కువగా అఫెన్సులు ఫ్యాక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ బాగా ఉండడంతో ఆ విలేజ్ మీద జనరల్గా పోలీస్కి ఒక స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతం అక్కడ డార్మెంట్గా ఉంది. అయినా కానీ మేము కేటగిరీ 4 కింద విలేజ్ మీద ఫోకస్ నడుస్తూనే ఉంది. సో ఈ పరిణామాల్లో ప్రస్తుతం అక్కడ ఉన్న గ్రూప్స్ అవన్నీ కూడా డార్మేట్ కావడంతో ఇప్పుడు ప్రస్తుతం దాని మీద ఆ యాంగిల్లో ఫ్యాక్షన్ యాంగిల్లో కాకుండా మీ రిమైనింగ్ క్రైమ్ గురించి ఫోకస్గా ఉన్న టైంలో రీసెంట్గా 25న అక్కడ ఒక పెట్టి డిస్ప్యూటు, యాక్చువల్గా అందరూ బోయా కమ్యూనిటీ పీపులే, రంగడు అండ్ మునుస్వామి అనే వ్యక్తుల మధ్య చిన్నపాటి డిస్ప్యూటు. అది దేనికంటే ఒక అమ్మాయి విషయంలో కామెంట్ చేస్తారని ఒక సబ్జెక్టు, అంతకుముందు అక్కడ ఉరుసులో జరిగేటప్పుడు ఇతను మునుస్వామి అనే అతను దొంగతనం చేసేవాడని కామెంట్ చేసినాడనే ఉద్దేశంతో ఈ సురేష్ అనే వ్యక్తికి ఫోన్ చేసి అబ్యూజ్ చేయడము, సరే ఎక్కడ రమ్మంటారో రానని చెప్పేసి ఈ కామెంట్స్ విషయంలో తదుపరి ఈ బస్టాండ్ వద్ద 26వ తారీఖు ఉదయం 10 గంటలకు వీళ్ళు కనబడి కొట్టుకోవడం జరిగింది. ఆ కొట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కట్టెలు ఉండడము, తర్వాత రాడ్లు వాడడము, తర్వాత కొడవలు కూడా తీసుకొనేసి వాడుకున్నారు. అందులో భాగంగా వీళ్ళు మునుస్వామి అనే అతను వీళ్ళు నడిపి రంగడు వాళ్ళ బంధువులు వాళ్ళ బ్రదర్స్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళకి ఇంజురీస్ అయినాయి. దాంట్లో రంగడికి ప్రధానంగా తల మీద ఒక ఇంజురీ, చేతికి తగలడము, తర్వాత ఇక్కడ రిబ్స్ దగ్గర ఒక ఇంజురీ జరగడంతో అందరినీ హాస్పిటల్ పంపించడం జరిగింది. పోలీసుకు రాగానే పోలీసు ఇనిషియల్గా ఇద్దరి మీదను కూడా కౌంటర్ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రధానంగా నడిపి రంగడి ఇచ్చిన ఇంజురీస్, అతనికి కొన్ని ఎక్కువ ఇంజురీస్ ఉండడంతో ఇమ్మీడియట్గా అతని కేసు తీసి 81/2025 కింద కోడుమూరు పిఎస్లోనే కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ అవతలలో ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని రంగడు వాళ్ళ బ్యాచ్ మీద కూడా 86 కింద ఒక కేసు రిజిస్టర్, 82 కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది దర్యాప్తులో ఉన్నట్టుగానే 28 ఎర్లీ అవర్స్లో నడిపి రంగడు ఒకసారిగా అతని ఇంట్లో ఉన్నప్పుడు విపరీతంగా బ్రీతింగ్ ప్రాబ్లము, తర్వాత స్వెట్టింగ్ రావడము, ఈ కారణాలతో విపరీతంగా సిక్ అయిపోతే వాళ్ళు షిఫ్ట్ చేసి హాస్పిటల్కి వచ్చే లోపల బ్రాడ్ డెడ్ కింద ఐడెంటిఫై కావడంతో పోలీసు దృష్టిగా ఇన్ఫర్మేషన్ రాగానే ముందున్న కేసును ఇమ్మీడియట్గా మర్డర్ కేసు కిందనే కన్వర్ట్ చేశాం. ఎందుకంటే ఆ విలేజ్కి సంబంధించిన ఇష్యూస్లో మిగతాటి కంటే కూడా చిన్నపాటి ఇన్సిడెంట్ను కూడా ప్రత్యేకంగా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఆ కేసును మర్డర్ కేసు కింద కన్వర్ట్ చేస్తూ పోస్టుమార్టం చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా విలేజ్లో పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే పోలీస్ ఆఫీసర్స్ని కూడా మూవ్మెంట్ పెట్టేసి మిగతా ఫార్మాలిటీస్, కేసుకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి పంపించాక ముద్దాయిల కోసం ఇమ్మీడియట్గా స్పెషల్ పార్టీస్ చేసేసి మా సిఐ చిరంజీవి గారు, ఇన్ఛార్జి సిఐ గారు ఫర్ కోడుమూరు, అట్లాగే మా ఎస్ఐ గారు ఎర్స్వామి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా చేస్తూ మా గూడూరు ఎస్ఐ అయిన తిమ్మయ్యను కూడా ఇందులో ఫోకస్ తీసుకోవడం చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇవాళ మధ్యాహ్నం ముద్దాయిలైన మునుస్వామి, తర్వాత సురేష్, బజారీ, వీళ్ళందరూ శివ, వీళ్ళందరూ కలిపి మొత్తం 8 మంది, ఆ కేసులో ఉన్న 8 మందిని అరెస్టు చేయడం జరిగింది. ఎక్కడ పులకుర్తి గ్రామ అవుట్స్కట్స్లో అరెస్ట్